సజీవుడు, మన రక్షకుడు, మంచివాడు, ఆత్మస్వరూపివై మన మధ్యలో ఉన్నటువంటి వాడు, మన హృదయ అంతరంగ ఆలోచనలను బాగుగా ఎరిగినటువంటి వాడు, సర్వశక్తిమంతుడు, మన రక్షకుడు. యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. జీవం గల మాట, జీవపు మాట, ఆత్మ మాట, ఆత్మ ఖడ్గము ఎప్పటికైనా మన హృదయాలలో, మన మనస్సులలో వ్రాయబడి వాటిని అనుసరించి మనము జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు కావలసిన శక్తిని నాకును మనకును దయచేయునుగాక. 36వ కీర్తనను ధ్యానం చేస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు దావీదు గారి ద్వారా అన్ని తరములకు, అన్ని ప్రజలకు కావలసినటువంటి వాక్యమును మనకు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. 9వ వచనంలో 2వ భాగం 36వ కీర్తన 9వ వచనము చదివి 2వ భాగాన్ని ధ్యానము చేద్దాము. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము అంటే ఒక మాటలో ఇంకొక రీతిగా, దేవుని వెలుగు లేకపోతే, పొందుకోకపోతే, తెలియకపోతే మానవులందరికీ కూడా చీకటి. ఇక చీకటి అంటే అది ఒక దేవునికి వేరుగా ఉన్నటువంటి స్థితి, దేవునికి ఎడబాటైనటువంటి స్థితి, పాపపు స్థితి, దేవుని ఉగ్రతకు పాత్రులైనటువంటి స్థితి, దేవుని మాటలను గ్రహింపలేనటువంటి స్థితి, ఇవన్నీ కూడా చీకటికి గుర్తు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. యేసుక్రీస్తు వెలుగై ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయములో, యోహాను సువార్త 1వ అధ్యాయము 4, 5 వచనాలు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం. మనుషులకు వెలుగు అవసరము. భౌతికముగా మనకు దేవుడు సృష్టించినటువంటి సూర్యచంద్ర నక్షత్రముల ద్వారా అనేక కృత్రిమ వెలుగు కూడా మనకు ఉన్నది. అయితే ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు, యేసుక్రీస్తు ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించెను. ఆయననే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తులో జీవమున్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. చీకటిలో ప్రకాశించుచున్నది. యేసుక్రీస్తు సువార్త ప్రకటింపబడుచున్నది. యేసుక్రీస్తు సువార్తకు వెలుగుగా ప్రకటించబడుచున్నది. అయితే చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి దాన్ని గ్రహింపకుండెను. 9వ వచనంలో చూడండి, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. దేవుడు క్రీస్తు సువార్తను వెలుగుగా లోకములో సర్వసృష్టికి వెళ్ళి సేవకులు ఒక వెలుగును, చీకట్లో ఉన్నటువంటి లోకానికి వెలుగును ప్రకటించుచున్నారు, ప్రదర్శించుచున్నారు. అనేకల యొక్క హృదయాలలో ఉన్నటువంటి చీకటి తొలగింపబడి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తును అన్నటువంటి వెలుగును వారిలో నింపుచున్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్తలో 8వ అధ్యాయములో ఇది చాలా మంచి వచనము. 8వ అధ్యాయములో
12 వచనంలో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లు నడవక జీవపు వెలుగులు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఈ మాట ఇక్కడ 8వ అధ్యాయములో యేసుక్రీస్తు వారు చెప్పుటకు గల కారణము, ఒక స్త్రీ వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీని మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి శిక్షించాలని గుంపు కూడినప్పుడు యేసుక్రీస్తు అక్కడ ఆమెను కాపాడి 10వ వచనంలో యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఈ ఈ ప్రక్రియను వెలిగించుట అని అంటారు. ఈ ప్రక్రియను వెలిగించుట అంటారు. 3 కార్యాలు జరుగుతున్నాయి. పాపము చేసినటువంటి వ్యక్తిని శిక్షకు పాత్రురాలు చేసినటువంటి వారు ఎవరైనా వారు శిక్షకు పాత్రులే. అయితే ఈ వెలుగుకున్నటువంటి ప్రారంభం ఏంటంటే, మొట్టమొదటగా వచ్చి శిక్షించబడకుండా అడ్డు నిలబడేది, కాపాడేటటువంటిది. ఎవరు కూడా నేను శిక్షించను, వారు కూడా నేను శిక్షించలేదు. 103వ కీర్తనలో దావీదు గారు, ప్రభువా, మేము చేసిన పాపములన్నిటికీ తగిన ప్రతిఫలము మాకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే, మేము మంటివారమని నువ్వు ఎరిగి ఉన్నావు. మంటివారము, శరీరములో ఉన్నాము కాబట్టి మేము పాపములు చేస్తాము. మేము చేసిన పాపములన్నిటికీ నువ్వు శిక్ష విధిస్తే ఎవరు మిగులుతారు? కాబట్టి మొట్టమొదటగా పాపం చేసినప్పటికీ, తప్పులో ఉన్నప్పటికీ, చీకట్లో ఉన్నప్పటికీ ఆయన శిక్ష విధించక క్షమించువాడు. దేవునికి స్తోత్రం. ఇది వెలుగులో ఉన్నటువంటి కార్యము, క్షమించుట. ప్రతి ఒక్కరికి వెలుగు వస్తుంది, సువార్త వస్తుంది. సువార్త వస్తేనే ఫస్ట్ ఏంటంటే, నీకు శిక్ష ఉండదు, నీకు నేను క్షమిస్తున్నాము అని రోమాపత్రిక 3వ అధ్యాయంలోను, అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయంలోను పూర్వం చేసినటువంటి పాపములన్నిటినీ దేవుడు తన ఓరిమి వలన క్షమిస్తున్నాడు. ఇది వెలుగులో ఉన్నటువంటి కార్యం, యేసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్ప కార్యం. ఎందుకయ్యా యేసుక్రీస్తు కావాలి అంటే, నీకు శిక్ష పడకుండా కాపాడువాడు ఆయనని, నిన్ను క్షమించువాడు ఆయనని. ఇక మీదట నువ్వు పాపము చేయకుము. మరలా యేసు 12వ వచనం, యోహాను సువార్త 8:12, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చీకటిలో నడువక. చీకటి అన్న పదానికి ఈ అధ్యాయంలో ధర్మశాస్త్రములో నడవక, ఇంకొక దగ్గర లోక పోకడట్లో మనము వెళ్ళక. 1యోహాను 2వ అధ్యాయము 16-17 లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, నన్ను వెంబడించువాడు వాటిలో నడవక ఉండునని చెప్పారు. చీకటి కేవలము కాపాడేది మాత్రమే కాదు, క్షమించేది మాత్రమే కాదు, ఆ చీకటిలో నుండి వెలుగు వైపుకు, అనగా క్రీస్తు వైపుకు త్రిప్పే శక్తి ఆ వెలుగుకు ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి, ఇదే 8వ అధ్యాయములో 9వ అధ్యాయం 5వ వచనంలో, యోహాను సువార్త 9:5, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను.
ఉమ్, చూడండి తర్వాత, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కనుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. సిలోయము అను మాటకు పంపబడిన వాడని అర్థము, వాడు వెళ్ళి కడుగుకొని చూపు గల వాడై వచ్చెను. భౌతికముగా ఇక్కడ ఒక వ్యక్తిని ఆయన స్వస్థపరిచినట్టు, గ్రుడ్డి వాడిని ఆయన స్వస్థపరిచినట్టు మనము చూస్తున్నాము. 12వ అధ్యాయములో 46వ వచనము, యోహాను సువార్త 12:46 వచనములో, నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు. ఇప్పుడు నాకు వెలుగు కావాలి అంటే ఎట్లా, ఏం చేయాలి? యేసునందు విశ్వాసముంచుట అంటే నాలో ఉన్నటువంటి చీకటిని తీసివేయగల శక్తి యేసుక్రీస్తుకే ఉన్నది. నాలో ఉన్న శరీరాశలను తీసివేసే శక్తి యేసుక్రీస్తులోనే ఉన్నది. నాలో ఉన్నటువంటి నేత్రాశను తీసివేసే శక్తి యేసుక్రీస్తులోనే ఉన్నది అని విశ్వసిస్తే ఆ వెలుగు మనలోనికి వస్తుంది. ఏదైనా మనం తీసుకుంటేనే కదా మనకు వచ్చేది. తీసుకోనంత వరకు, తిననంత వరకు, మనం అనుభవించినంత వరకు దాని యొక్క గొప్పతనము వల్ల మనకేంటి ఉపయోగం? దానికేంటి ఉపయోగం? మంచి మంచి ఆహార పదార్థాలు వాళ్ళు వివరిస్తూ, ఈ యొక్క పండు తింటే, ఈ యొక్క ఫలాలు తింటే మీకు ఆరోగ్యము, ఈ ఈ పదార్థం తింటే మీకు ఆరోగ్యము, దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అని ఎంత చెప్పినా తినేంత వరకు దానివల్ల ఏం ఉపయోగం లేదు కదా. అట్లే యేసుక్రీస్తు సువార్త ఉంది, యేసుక్రీస్తు ఉన్నాడు, గొప్ప గొప్ప బోధలు ఉన్నాయి, అన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఏం ఉపయోగం లేదు ఎప్పటి వరకు అంటే నేను దాని యందు విశ్వాసం ఉంచున్నంత వరకు. అవును, ఇది నాకు ఉపయోగకరం అని విశ్వాసం ఉంచి నమ్మి దాన్ని మనం తీసుకొని తింటేనే కదా మనకి ఏదైనా ఉపయోగం. యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటి నుంచి ఉండకుండానట్టు నేను లోకమునకు వెలుగై వచ్చి ఉన్నాను. రండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయములో, యెషయా గ్రంథములో 9వ అధ్యాయములో మొదటి వచనము, 2వ వచనము. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతముననగా యోర్దానద్దరిని అన్ని జనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. పూర్వకాలమున మబ్బు. ఎందుకు వచ్చింది మబ్బు? శిక్ష, అవమానపరచెను. దేవుడు జెబులూను నఫ్తాలి ప్రాంతములను అవమానపరచెను పూర్వకాలం. అంత్యకాలమున ఏమైంది? సముద్ర ప్రాంతము. బైబిల్ యొక్క భౌగోళిక స్థలాలలో సముద్ర ప్రాంతములు 2: యోర్దాను నది మరియు గలిలయ సముద్రము. అక్కడ అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును. అన్యజనుల గలిలయ ప్రదేశము సువార్త వినటువంటి వారందరూ కూడా చీకటిలో ఉన్నారని వాక్యము సెలవిస్తున్నది. చీకటిలో నడుచు జనులు
వెలుగును చూచుచున్నారు. యేసుక్రీస్తు సువార్త మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మొత్తానికి యేసు నామ స్మరణ, యేసు నామ ధ్యానము మనల్ని ఆ చీకట్ల నుంచి వెలుగులోనికి నడిపించును. 2 యోహాను సువార్త 9వ అధ్యాయములో చివరి వచనములలో ఎవరు చీకటిలో ఉన్నారు, ఎవరు వెలుగులో ఉన్నారు? 39వ వచనములో అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తం నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిశీలిలో కొందరు ఈ మాట విని మేమును గ్రుడ్డివారమా అని అడిగారు. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పారు. ఎవరు గుడ్డివారు? ఎవరు గుడ్డివారంటే మేమిప్పుడు అన్ని చూడగలము అనేవారు గుడ్డివారు. ఎవరు చూడగలరు? మాకేం తెలియదండి, మాకేం కనపడడం లేదు, ఆ సువార్త గురించి ఏంటో మాకు తెలియదు, యేసుక్రీస్తు గురించి ఏంటో మాకు తెలియదు, మాకేదన్నా ఉంటే చెప్పండి, మాకేమి అర్థం కావడం లేదు అన్న వారికి, అంటే ఆ ఆకలి, ఆ దప్పిక ఉన్న వారికే ఈ వెలుగు వచ్చినప్పుడు వారికి అది కనబడుతుంది. రోగికే కదా వైద్యుడు కావలసినటువంటిది, రోగికే కదా వైద్యుడు కావలసినటువంటిది. కనుక మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు ఆలయం ఉంది, మాకు పితరులు ఉన్నారు, మాకు ప్రవక్తలు ఉన్నారు, ఇక మాకెందుకు యేసుక్రీస్తు అన్న వారందరూ కూడా వాక్యపు వెలుగులో గ్రుడ్డివారుగా ఎంచబడుతున్నారు. క్రీస్తు రానంత వరకు, క్రీస్తును హృదయంలో చేర్చుకొనంత వరకు మతపరమైన, భక్తిపరమైన, దేవునికి సంబంధమైనటువంటివి ఎన్ని ఉన్నా బైబిల్ ఏం సెలవిస్తుందంటే వారు చీకటిలో ఉన్నారు. 23వ అధ్యాయములో మత్తయి సువార్తలో అట్టి మత భక్తి కలిగినటువంటి వారిని యేసుక్రీస్తు వారు అంటున్నారు, యేసుక్రీస్తు వారు గ్రుడ్డి వారలారా, గ్రుడ్డి వారలారా అన్న పదము 23వ అధ్యాయములో వేషధారులైన శాస్త్రులారా, 16వ వచనంలో అయ్యో అంధులైన మార్గదర్శకులారా. పేరు మార్గదర్శకులు. మార్గదర్శకులు అంటే గైడ్స్, అంటే మనల్ని ఏ మార్గంలో నడవాలనో మనకు బోధించువారు. మనం ఏ మార్గం నడవాలనో ఎవరు బోధిస్తారు? తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, టీచర్లు కావచ్చు, మన పైన ఉన్నటువంటి అధికారులు కావచ్చు. అంధులైన మార్గదర్శకులారా, వీళ్ళు ఎప్పుడు అంధులైతున్నారు? ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దానిపైనుండి అర్పణల తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకుల అంధులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణము పరిశుద్ధపరచు బలిపీఠమా? ఈ యాజకులు
ఏం చెప్పుచున్నారు వచ్చేటటువంటి విశ్వాసులు? మీరు తెచ్చే అర్పణలు చాలా ముఖ్యమైనటువంటివి. మీరు తెచ్చేటటువంటి అర్పణముల తోడు అంటే దానికి అంత విలువ, అర్పణలకు అంత విలువ అని ఆ శాస్త్రులు, ఆ ప్రధాన యాజకులు విశ్వాసులకు చెప్పుచున్నారు. దాన్ని మెల్లగా ట్విస్ట్ చేశారు. అసలు చెప్పాల్సింది ఏంటి? బలిపీఠము మీద నమ్మకము, ఒట్టు. ఎందుకు? బలిపీఠము నిర్మించబడిన రీతి, దానిని పరిశుద్ధపరచబడిన రీతి, దానిని అభిషేకించినటువంటి రీతి మీకు తెలిస్తే, బలిపీఠము అర్పణలను పరిశుద్ధపరుస్తుంది, అర్పణలను పరీక్షిస్తుంది బలిపీఠం. కానీ మీరేం చెప్తున్నారు? బలిపీఠంలో ఏం లేదు, అర్పణలే ముఖ్యము. యాక్సెప్ట్ చేసేది ఎవరండి? ఈ అర్పణలను యాక్సెప్ట్ చేసేది ఎవరు? బలిపీఠం కదా. నీవు ఎంత పెద్ద గొర్రెను తెచ్చినావు, ఎంత చిన్న మేకపిల్లని తెచ్చినావు, ఇది కాదు క్వశ్చన్. నీ అర్పణలో ప్యూరిటీ ఎంత ఉందో పరీక్ష చేసేది ఆ బలిపీఠం. కానీ మెల్లగా వీళ్ళు దాన్ని త్రిప్పారు. మనుషుల దృష్టి అంతా అర్పణల మీదకి వెళ్ళింది, బలిపీఠము కంటే. ఈ యాజకులకు కావలసింది కూడా అర్పణలే కదా. వాళ్ళు తెచ్చేవాళ్ళు సంతృప్తి పొందుతున్నారు, మేమేదో దేవునికి ఇస్తున్నామని. బలిపీఠాన్ని పక్కన పెట్టేశారు. వీరిని ఏమంటామంటే అంధులారా అని ప్రభు అన్నాడు. ఈ ఈ ఈ బోధనే వెలుగు. రండి, సత్యాన్ని గ్రహించండి, సత్యాన్ని గ్రహించండి. బంగారా, దేవాలయమా? ఏది గొప్పది? దేవాలయం గొప్పది. బంగారు తోడని మీరు ఒట్టు పెట్టుకుంటే ఏమి ప్రయోజనం? ఇక ఎన్నో ఈ 23వ అధ్యాయంలో చాలా విషయాలు, వాళ్ళ యొక్క గుడ్డితనము, వారి యొక్క అంధత్వము మనకు కనబడుతున్నది. 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి దశమ భాగం ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. మరి ఈ సంగతి ఎవరు చూడాలండి? దీని సంగతి అంటే మాకు తెలియదు, అవసరం లేదు. మేమన్నిటిలో దశమ భాగం ఇస్తాము. వారిని అంటే ధర్మశాస్త్రం వాళ్ళు పాటిస్తున్నారు. అసలు ప్రధానమైనటువంటివి ఎక్కడ పోయినాయి? విధవరాండ్ర ఇండ్లు దిగమింగుతూ ఇక్కడ వచ్చి మీరు దశమ భాగాలు ఇయ్యాలి అని చెప్పి దశమ భాగాలు తీసుకుంటారా? ఇప్పుడు వీళ్ళందరికీ ఏ సువార్త, వెలుగు సువార్త కావాలి. యేసుక్రీస్తు బోధలే మనల్ని సర్వసత్యంలోనికి నడిపించుటయే మనం వెలిగించబడినట్టు. ఎంతకాలము మనము భక్తి ముసుగులో, చీకటిలో జీవిస్తున్నాము? న్యాయం అన్నటువంటిది ఏమైనా మనసుకు వస్తుందా? కనికరం అన్నటువంటిది ఏదైనా మనసుకు వస్తుందా? అది క్రీస్తుతోనే సాధ్యం. అది క్రీస్తుతోనే సాధ్యం. భక్తి క్రియలు అటు యూదుల నుండి, అటు క్రైస్తవ పునాదులలో నుండి,
అటు అన్యజనులు రక్షించబడినప్పుడు అక్కడ నుండి తీసుకొచ్చినటువంటివి ఎన్ని రకాలైనటువంటి భక్తి ఉండనే ఉన్నది. భక్తి క్రియలకు మనము తక్కువ కాదు. కానీ క్రీస్తు, వెలుగై ఉన్నటువంటి క్రీస్తు మనలోనికి ప్రవేశిస్తే, ఆ బోధలు మనలో వ్రాయబడితే, ఆ వెలుగు మాటలు, జీవపు మాటలు మనలో వ్రాయబడితే, ఏ భక్తి క్రియలు క్రీస్తుని ఇంకా తెలుసుకోవడానికి ఉపయోగపడతాయో ఆ భక్తి క్రియలు మనం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. క్రీస్తు లేని భక్తి అది సరైనటువంటిది, వాక్యానుసారమైనటువంటిది కాదు. ఏ భక్తి కార్యక్రమం, ఏ శుద్ధీకరణ ఆచారం, ఏ పండుగ మనల్ని క్రీస్తుకు దగ్గరగా చేరుస్తుంది అది చేద్దాం. ఏ ఆచారము మనల్ని క్రీస్తుకు ఇంకా కొంచెం దగ్గర తీసుకుని రాగలుగుతుంది, ఏ ఆచారము మనం ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అది చేయండి. ఏ పండుగ మనల్ని క్రీస్తు దగ్గరికి తీసుకుని రావడానికి, మనం ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అది చేద్దాము. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి వెలుగై ఉన్నవాడు. ఆ వెలుగు ఉంటేనే మనము చూడగలము అని దావీదు గారి ద్వారా 36వ కీర్తన 9వ వచనంలో, నీ వెలుగును పొందియే మేము చూచుచున్నాము, నీ వెలుగును చూచుచున్నాము. అట్టి వెలుగైనటువంటి క్రీస్తు మాటలు మన అందరిలో వ్రాయబడునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు, జీవం గల దేవుడవు, వెలుగైనటువంటి వాడవు, నీ మాటలు ప్రభా నాలో ఫలింపచేయము, మాలో ఫలింపచేయము, మా హృదయాలలో, మనస్సులలో వ్రాయము. దాని ప్రకారము నాయనా మేము ఈ దినమంతా ప్రభా నీ వెలుగులో నడిచే కృపను నాయన మాకందరికి దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.